ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్. ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోతాం లేటెస్ట్ జూట్ మెటీరియల్ అనమాట. లైట్ వెయిట్ హ్యాండ్లూమ్. ఫస్ట్ శారీ వచ్చేసి మంచి డబుల్ షేడ్ కలర్, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకు వీవింగ్లోనే కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేస్తాడు. శారీ పార్ట్ మొత్తం వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ అనేది మనకు వెల్వెట్ అవుతుంది. పైన అయితే ఏ బోర్డర్ ఇస్తారు, కింద కూడా సేమ్ మనకు అదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి ఇందులో ఏంటంటే పళ్ళు అంటూ సపరేట్ ఏం రాదు, పళ్ళు మొత్తం ఇలాగే వస్తుంది అనమాట. ఓవరాల్ డిజైన్ వస్తుంది. ఫ్రిల్స్కి వచ్చేసరికి మనకు హాఫ్ డిజైన్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. కింద సేమ్ అదే ప్రింట్తో ఫ్లవర్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ మళ్ళీ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ తోటి ఫ్లవర్ గ్రీన్ ఒకటి, పికాక్ వచ్చేసి బ్లూ, మళ్ళీ గోల్డ్ తోటి కూడా మనకు ఒక ఫ్లవర్ వచ్చేసి శారీ మొత్తం ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ ప్లెయినెస్ట్ రన్నింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ వేరే కలర్ ఏదైనా వేసుకున్నా బాగుంటుంది, లేదా ఇది సింపుల్గా ప్యాటర్న్ పెట్టించుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 4200 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూస్తాం. మంచి సీ గ్రీన్ అనమాట, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే. ఇది కూడా మనకి మెటీరియల్ వచ్చేసి జూట్ వస్తుంది. పైన బార్డర్ కూడా మనకి మొత్తం వచ్చేసి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేస్తారు. కింద డిజైన్ చూసినట్లయితే ఒక సర్కిల్ లాగా ఇచ్చేసి అందులో పికాక్ డిజైన్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది. సేమ్ పళ్ళు కూడా మనకి సేమ్ అదే డిజైన్ అనేది ఇక్కడ ఇస్తాడు. పళ్ళు చూసినట్లయితే మనకి ఇలా నాట్స్ ఇచ్చేస్తాడు. కింద ఫ్రిల్స్ పార్ట్ చూసినట్లయితే హాఫ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ వెల్వెట్ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకు సేమ్ ప్లెయిన్ అనేది మనకి ఇక్కడ వచ్చేసి సేమ్ రన్నింగే ఇస్తాడు. ఇందులో మనకు గోల్డ్ ఉంది కాబట్టి మనం గోల్డ్ ఇంకా లేదా ఇంకా కాంట్రాస్ట్గా వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3600 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూస్తాం. మంచి బేబీ పింక్ చాలా బాగుంటుంది. మనకి మెటీరియల్ వచ్చేసి ఇది క్రేప్ అనమాట, చాలా బాగుంటుంది, ప్యూర్ క్రేప్. పైన చూసినట్లయితే మనకు ఇక్కడ మిర్రర్ తోటి మనకు హైలైట్ చేస్తాడు. ఒకటి వైట్ మిర్రర్, ఇంకొకటి బేబీ పింక్లోనే మనకి డార్క్ ఇచ్చేస్తాడు. పైన బోర్డర్ కూడా మనకు ఒక మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చేసి చిన్న కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేస్తాడు. శారీ పార్ట్ చూసినట్లయితే ఒక మ్యాంగో లాగా వచ్చేసి మనకి మిర్రర్ అనేది ఇక్కడ టచ్అప్ చేస్తాడు అనమాట. దీనికి పైన అయితే ఏ బోర్డర్ ఇచ్చాడో సేమ్ మనకు అదే బోర్డర్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. దీని పళ్ళు చూసినట్లయితే సేమ్ మిర్రర్ అలాగే వస్తుంది. దీనిలో కూడా మనకు కడ్డీ బోర్డర్ లాగా మనకి అటు సైడ్ చూస్తారు లైన్స్, మళ్ళీ కడ్డీ బోర్డర్ స్టైల్ మనకి జరీ అనేది వెల్వెట్ అవుతుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ కాంట్రాస్ట్ అన్నది. దీని బ్లౌజ్ చూస్తే కాంట్రాస్ట్ అది సేమ్ రన్నింగ్ అనేది వస్తుంది. మనకు బ్యాక్ చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇస్తాడు. అందులోనే మనకు మిర్రర్ అనేది కూడా టచ్అప్ చేస్తాడు. హ్యాండ్స్కి కూడా వచ్చేసి మనకు మిర్రర్ ఇచ్చేసి మనకి బోర్డర్ కూడా మనకు అటాచ్ చేస్తాడు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూస్తాం. మంచి రెడ్ కలర్ కాంబినేషన్. మెటీరియల్ కూడా మనకు వచ్చేసి జూట్ అనమాట, చాలా బాగుంటుంది. పైన కడ్డీ బోర్డర్ లాగా మొత్తం గోల్డ్తో మొత్తం మనకి వీవింగ్ లాగా వచ్చేసింది. శారీ పార్ట్ చూసినట్లయితే మనకు ఫ్లవర్ డిజైన్లోనే ఒక తీగల్లాగా వచ్చేసి ఇలాగే వస్తుంది అనమాట. మనకు తీగల స్టైల్ ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా వస్తుంది. పైన అయితే ఏ బోర్డర్ చూసామో కింద కూడా సేమ్ మనకు అదే బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తాడు. దీనికి పళ్ళు అంటే కూడా మనకి సపరేట్ ఏం రాదు, ఇలాగే వస్తుంది. పళ్ళు మొత్తం ఓవరాల్ డిజైన్ అనేది వస్తుంది. ఫ్రిల్స్కి వచ్చేసరికి మనకు హాఫ్ డిజైన్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. దీని బ్లౌజ్ చూస్తే సేమ్ రన్నింగ్ మనకు రెడ్ కలర్ ఇస్తారు. ఇలా గోల్డ్ ఉంది కాబట్టి మనకి ఇంకా డిఫరెంట్గా ఏదైనా వర్క్ చేయించుకున్నా, జస్ట్ ప్యాటర్న్ పెట్టించుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. దీనికి కూడా మనకు 2 సైడ్స్ గోల్డ్ బోర్డర్ మనకు అటాచ్డ్ ఇస్తారు. మనకు అలాంటిది వేసుకోవచ్చు, లేదా ఇంకా మీరు కాంట్రాస్ట్గా వేసుకుంటానన్నా కూడా మనకి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3700 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూసారు. మంచి ఆఫ్ వైట్ చాలా బాగుంటుంది. మెటీరియల్ మనకు వచ్చేసి క్రేప్ మెటీరియల్ అనమాట. దీని మిర్రర్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ తోటి మిర్రర్ ఇచ్చేసి అక్కడక్కడ వైట్ స్టోన్ అనేది మనకి టచ్అప్ చేస్తారు. అది కూడా మనకి మల్టీ కలర్ బ్లూ అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా మనకు స్టోన్ తోటి పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. చిన్నగా మనకు జరీ బోర్డర్లోనే మనకి చెక్స్ డిజైన్ ఇచ్చేస్తారు. శారీ పార్ట్ చూసినట్లయితే మొత్తము స్టోన్స్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. పైన అయితే ఏ బోర్డర్ ఇచ్చాడు సేమ్ అదే బోర్డర్ అనేది ఇక్కడ స్టోన్స్ తోటి మనకు ఇలా చేస్తాడు, కలర్ఫుల్గా చేస్తాడు, చాలా బాగుంటుంది. దీని పళ్ళు చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది మనకి ఈ శారీకి మొత్తం మిర్రర్ అనేది వచ్చేస్తుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకు కాంట్రాస్ట్ ఏ మిర్రర్స్ అయితే మనకి మల్టీ కలర్లా ఇచ్చారో అందులోనే ఒక కలర్ మనకు ఇక్కడ యాడ్ చేసుకొని మనకి కాంట్రాస్ట్ తోటి మనకు ఇలా వస్తుంది. మంచి రెడ్ కలర్ అనమాట. ఆఫ్ వైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా డిఫరెంట్. దీని బ్యాక్ చూసినట్లయితే కూడా మనకి స్టోన్స్ తోటి ఇలా ఇస్తారు బ్యాక్ డిజైన్. హ్యాండ్స్ కూడా మనకి మల్టీ కలర్ స్టోన్స్ లాగా ఇలాగ ఇచ్చేసి మనకి బోర్డర్ కూడా మనకు కడ్డీ బోర్డర్ పైపింగ్ లాగా ఇచ్చేస్తారు. ఇలా కావాలన్నా కూడా మనకు జస్ట్ సింపుల్గా కుట్టించుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 రూపీస్ పడుతుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మా శారీస్. మీకు నచ్చినట్లయితే మా అడ్రస్ ఏజ్ రానగర్ సఖీ ఫ్యాషన్స్, హైదరాబాద్. నమస్తే.